ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. అందరూ ఫోన్ చేస్తూనే ఉండాలి. ఈ మనిషి లిఫ్ట్ చేయట్లేదు అనుకోవాలి. ఆ తర్వాత మొబైల్ తీసుకుని ఊరంతా తిరగండి. సిగ్నల్ ద్వారా మనిషిని కనిపెడదామనుకున్నా సిగ్నల్స్ ఒక చోట నుండి మరో చోటకి ట్రావెల్ అవుతూనే ఉండాలి. అలాగే మేడం. మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఏ లోటు రాకుండా చూసుకోండి. అలాగే మేడం. ఉంటానా? నేను నిన్ను వదిలేయాలి అనుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నిన్నేం చేయను. చావంటే నాకు భయం లేదు జ్యోత్స్న, కానీ బతికంటే నువ్వు భయపడుతున్నావు. ఇక మీదట బతకడానికి భయపడతావు. ఎలా తప్పించుకోవాలో తెలియక దొరికిపోతావు. ఈ టైం దగ్గర పడింది. నువ్విలాగే జాతకాలు చెప్పుకుంటూ ఉండు. నేను చేయాల్సింది నేను చేస్తా. ఉంటానా? గుడ్ నైట్. రే మేడం. జాగ్రత్త. ఓకే మేడం. నువ్వు జాగ్రత్త జ్యోత్స్న, జాగ్రత్తగా వెళ్ళు. నా జాగ్రత్త నాకు తెలుసు నానా. అమాయకత్వంలో ఉంటూ తప్పు చేస్తున్నావమ్మా. చెయ్యి, కరెక్ట్ చేసేవాడు వేరే చోట ఉన్నాడు. వాడు వదిలిపెట్టాడు. వాడు ఎవరిని వదిలిపెట్టాడు. ఉండడం ఏంటి? ఏ అదృష్టం లేదా కావాలనే జరిగిందో తెలీదు, కానీ ఏదో జరిగింది. దాసమామ ఎంత ఆవేశంగా మాట్లాడటం నేను ఎప్పుడు వినలేదు. ఫోన్లో కన్విన్స్ చేసినా తను వినలేదు. నిజం చెప్పాలంటే దాసమావయ్య ఖచ్చితంగా తాతయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం దాసమావయ్య ఇక్కడ లేరు. నా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా జ్యోత్స్న పారు ఉన్నారు, కానీ దాసమావయ్య జాడలేదు. తన నిజం బయటపడిపోతే తనకి ముప్పు ఉంటుందని జ్యోత్స్నని దాసుబాబాయిని ఏమైనా చేసి ఉంటుందా? నాకు ఫోన్ చేసినట్టే జ్యోత్స్నకి ఫోన్ చేసి ఉంటాడా? జ్యోత్స్న కాల్ చేస్తే మాత్రం నువ్వు అన్నట్టు తానే ఏదో చేసి ఉండొచ్చు. కాకపోతే అక్కడ జ్యోత్స్నతో పాటు పారు కూడా ఉంది. పారుకి తన కొడుకంటే వల్ల మాలేని ప్రేమ. ఆ ప్రేమ వల్లే దీప ప్లేస్లోకి జ్యోత్స్న ప్లేస్లోకి దీప చేరారు. సో దాసమామని జ్యోత్స్న పారు ఉండగా ఏమీ చేయలేదు. చేసినా పారు ఊరుకోదు. మరేమై ఉంటుంది? ఈ ప్రశ్నకు 2 సమాధానాలు ఉన్నాయి. ఒకటి, దాసమావయ్యని జ్యోత్స్న ఏదో ఒకటి చేసి ఉండటం. 2, దాసమావయ్య నేను చెప్పిన మాటలకు ఆలోచించి తన ఆవేశాన్ని అణుచుకోవడం. అయితే ఫోన్ చేస్తే ఎత్తాలి కదా? ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతూ ఫోన్ ట్రై చేస్తున్నావు నాకు, కానీ ఎత్తట్లేదు. మరి చిక్కుముడిని ఎలా విప్పాలి? తెలీదు, ఏదో ఒక దారి దొరుకుతుంది. దాసమావయ్య క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ తనకి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా జ్యోత్స్న తనకు తను తోకున్నట్టే. నువ్వు వెళ్ళు. నువ్వు రావా? రావడానికి ధైర్యం సరిపోవట్లేదు దీపా. అతను ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంతవరకు అతనికి తన హెల్త్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. నాకు సహాయం చేస్తావు దీపా? ఏంటి బావా? అతతో నువ్వు చెప్తావా? చెప్పలేను ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా? అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బావా. నువ్వే మా అమ్మకి అర్థమయ్యేలా భయపడకుండా చెప్పగలవు. లే దీపా, అత్త చూస్తుంటేనే కట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అలాంటిది నేను తనతో ఎలా చెప్పగలను? చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఎందుకంటే సమస్య పక్క వాళ్ళకి వస్తే మనకి ధైర్యంగానే ఉంటుంది, తాను ధైర్యం చెప్తా. అదే సమస్య మనకొస్తే బంధాలు గుర్తొస్తాయి, బాధ్యతలు గుర్తొస్తాయి. ధైర్యం సరిపోద్ది దీపా. పరిష్కారం ఉందని తెలిసిన భయం మాత్రం మనిషిని చంపేస్తుంది. మనం లేట్ చేసే కొద్దీ అతనికి సీరియస్ అవుతుంది.